ప్రకాశం జిల్లాలో ఎల్లో తాలిబన్ల భూదాహానికి అడ్డు అదుపు లేకుండా పోతోంది. ఖాళీగా కనబడిన భూములను కబ్జా చేస్తూ పంటలు సాగు చేస్తున్నారు. ఒంగోలు అర్బన్ మండలంలోని పేదలకు వైఎస్ఆర్సీపీ హయాంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అగ్రహారం, వెంగమొక్కలపాలెం ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ఆ స్థలంపై కొందరు టీడీపీ నేతలు కోర్టుకెళ్లారు. కోర్టు ఆ స్థలంపై స్టే విధించింది. దీంతో ఇళ్ల నిర్మాణాలు ఆగిపోయాయి. కోర్టులో కేసు నడుస్తున్నా కొందరు టీడీపీ నేతలు ఈ స్థలాన్ని దర్జాగా కబ్జా చేసి అక్కడ ఉన్న రాళ్లు పీకేసి దున్ని సాగు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఇళ్ల పట్టాలు ఇవాళ అక్కడ ఎంగంపాలెంలో స్థానిక టీడీపీ నాయకులు ఎవరైతే కానీ వాళ్ళు ఈరోజు ఆ స్థలాన్ని వాళ్ళకి ఏదన్నా సరే, ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఏదైనా సరే వాళ్ళకి అలక్ట్మెంట్ చేసిన వాటిలో వాళ్ళకి రోడ్లు బోర్డులు వేయించి కరెంట్ లైన్లు వేయించేసి ఇల్లు కట్టిస్తే బాగానే ఉండేది. అట్లాంటి స్థలాలను కూడా ఈరోజు వాళ్ళు మామూలుగా దున్నేసి ఈరోజు పొగాకు వేసుకున్నారు. అది ఎంతవరకు అనేది సబబు అనేది అర్థం కావట్లా. ఈరోజు పొగాకు వేసుకోవటం ఏంటి? అది పేదలకు చెందాల్సిన భూమి. అది గవర్నమెంట్ గత ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. పేదలకు మీరు ఏదైనా సాయం చేయదలుచుకుంటే మీ ఎమ్మెల్యే గారో లేకపోతే మీ మినిస్టర్ గారో మీ టీడీపీ గవర్నమెంట్ ఎవరైనా ఉంటే దానికి సంబంధించిన దానికి ఏదైనా ఇల్లు బొల్లు కట్టేవండి, హౌసింగ్ స్కీమ్ పెట్టేసి ఏమీ లేకుండా ఈరోజు మీకు ఇష్టం వచ్చినట్టు మీరు టీడీపీ నాయకులు, లోకల్ టీడీపీ నాయకులు అక్కడ కబ్జాలు చేసుకొని లేకపోతే ఏదైనా దారాదత్తం చేసుకోవడానికి అట్లాగే పొగాకు వేసుకోవడం ఏంటి? దాన్ని తీవ్రంగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాము.